దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగునాడుగా ప్రకటించాలనుకున్న పేరును అప్పట్లోనే ఉపసంహరించుకున్నారని ఆర్పీసీ నాయకులు మేడ శ్రీనివాస్ అన్నారు. పండిత పర్వం ఖ్యాతిని పెంచేలా ఉండాలి, దిగజార్చుకునేలా ఉండరాదని ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు వేదం పైన, రామాయణ ఇతిహాసాల పట్ల ఎంతో పట్టుగల పండితులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని అన్నారు. అయితే ఈ మధ్య కాలంలో అస్సలు సంబంధం లేని వాటిపై కొన్ని వ్యాఖ్యానాలు చేస్తూ అపకీర్తి పాలవుతున్నారని చమత్కరించారు. హిందూ ధర్మం పవిత్రత కోసం, ఆ ధర్మం యొక్క శక్తి సామర్థ్యాల కోసం ఎంతగానో జ్ఞానోదయం గల గరికపాటి ఈ మధ్య పురాణ పురుషులను, దేవదేవతలను ఏకవచనంతో సంబోధిస్తూ తన అహాన్ని, తన అహంకారాన్ని ప్రదర్శించడం సమంజసంగా లేదన్నారు. గరికపాటి ప్రసంగాలు హిందూ మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీకి ప్రతినిధిగా వ్యవహరించడం సహేతుకం కాదని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్ సర్వశ్రీ లంక ప్రసాద్, పెండ్యాల కామరాజు, సింహ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. వివిధ రకాల కుట్రలు జరుగుతున్నాయి. రాజకీయ అభివృద్ధి లేకపోగా రాజకీయ కుట్రలో సాగుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడికి స్తంభించిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో పీఠాధిపతుల ముసుగుల్లోని, అలాగే ఒక విధమైనటువంటి డివోషనల్ ప్రొఫెసర్స్ గాను, ఇలాంటి ఆలోచన విధానాలతో కొంతమంది దైవాత్మకమైనటువంటి ఆలోచన ధోరణితో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందిని ఫాలో అవుతారు. అలాగే ఈ గరికపాటి నరసింహరావు గారిని కూడా చాలామంది భక్తులు హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో శృతి మించిపోయి దైవాత్మకమైనటువంటి సందేశాల కన్నా రాజకీయపరమైనటువంటి అడ్వైజులు ఇవ్వడం మొదలుపెట్టారు. గతంలో ఇప్పుడు మోదీ గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మోదీ ఒక్కడే ఈ భారతదేశానికి దిక్సూచి, మోదీ తప్ప మరొకడు నాయకుడు లేడు అని ఒక రాజకీయ ఉపన్యాసం చేశాడు. ఆ రోజు కొంతమంది నుంచి ఆయనకి విమర్శలు కూడా వచ్చినాయి. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు భారతీయ జనతా పార్టీయో, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అని కాదు, ఒక హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతివాడు మీ దగ్గరికి వస్తారు. మీరు ఏదో దైవత్వమైనటువంటి సందేశాలు చెప్తారు, ఒక డివోషనల్ అట్మాస్ఫియర్ వస్తుందని. అలా కాకుండా మీరు బియాండ్ ది లిమిట్స్ ఈరోజు శృతి మించిపోయి నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా ప్రకటించమంటున్నారు. అసలు తెలుగునాడు అంటే అర్థం ఆయనకి తెలుసా? తెలుగునాడుగా ప్రకటించమని ఆయన ఒక పీఠాధిపతి హోదాలో ఉన్నాడు, ఒక గురువు, ఒక హిందూ ధర్మాన్ని బోధించేటటువంటి ఒక స్థానంలో ఉన్నారు. సో హిందూ ధర్మాన్ని ఆచరించేటటువంటి వాళ్ళు ఆంధ్ర అనే పదానికి అర్థం తెలియక మాట్లాడారా, రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడారా అర్థం కాదు. రామాయణ పురాణ కాలంలో నుంచి దానికి ముందు నుంచి కూడా ఆంధ్ర అనే పదానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. సీతమ్మ వారిని వెతికే టైంలో కూడా వాళ్ళ సేనల్ని ఆంధ్ర వైపు వెళ్ళి అన్వేషించండి అని కూడా చెప్పినటువంటి శబ్దం రామాయణాల్లో ఉన్నాయి. అలాగే ఆ రోజు నన్నయ్య గారు, ఆదికవి నన్నయ్య, ఆయన రాసినటువంటిది ఏంటండి? ఆంధ్ర మహాభారతం. ఆయనకి తెలియక, నన్నయ్య గారికి తెలియక ఈ గరికపాటి వారికి పెద్ద విజ్ఞానవంతులు కదా అని, వేదం చదివి విజ్ఞానవంతులు అయ్యి ఉండొచ్చు, వేదం చదివిన ప్రతి వాళ్ళు కూడా విజ్ఞానంతో ఉంటారని లేదు. ఆ రోజు రామాయణ మహాభారతాలని మీరు చెబుతూనే రామాయణ మహాభారత విలువల్ని కాలరాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ రోజు నన్నయ్య గారికి తెలీదా? ఆదికవి నన్నయ్య గారికి ఆంధ్ర మహాభారతం అని రాశారు. అలాగే బమ్మెర పోతన గారు శ్రీమద్ ఆంధ్ర భాగవతం అని రాశారు. ఇప్పటికీ 2000 సంవత్సరాలు అవుతుంది. మరి వాళ్ళందరికీ తెలియక 12వ శతాబ్దానికి ముందు అసలు తెలుగు అనే పదమే లేదు. సంస్కృతి, విజ్ఞానం, అలాగే సాంప్రదాయాలు, అలాగే ఒక పరిధి, ఇవన్నీ కలిపి తెలుగు అనే ఒక పదాన్ని ఉచ్చారణ చేసినాయి. ఇవన్నీ ఆయనకి చెప్పాల్సినటువంటి అవసరంగా, ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. ఇది ఏదో ఒక రాజకీయ ప్రయోజనాల కోసం చేసి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎంతో అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నాం.